ఆహాలో నందమూరి బాలకృష్ణ గారు హోస్ట్గా చేస్తున్న టాక్ షో అన్స్టాపబుల్. ఈ షో ప్రీవియస్ సీజన్స్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఈ సీజన్ కూడా టాలీవుడ్ సెలబ్రిటీలతో బాలయ్య చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. రీసెంట్గా ఈ షోలో హీరో వెంకటేష్ గారు సందడి చేశారు. బాలయ్య అడిగిన పలు ప్రశ్నలకు ఓపెన్గా సమాధానం ఇచ్చారు. అలాగే తన పర్సనల్ లైఫ్ గురించి కూడా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ షోలో బొబ్బిల్ రాజా సినిమాకి సంబంధించిన ఓ థ్రిల్లింగ్ మూమెంట్ గురించి వెంకీ షేర్ చేశారు. బాలయ్య బొబ్బిల్ రాజాలోని కొండచిలువ సీన్ గురించి మాట్లాడుతూ అది నిజమైన పాములతోనే తీశారా లేక గ్రాఫిక్స్తో మేనేజ్ చేశారా అని అడిగితే వెంకీ మామ షాకింగ్ రిప్లై ఇచ్చారు. అదేంటంటే అది గ్రాఫిక్స్ కాదు, నిజంగా 1 కాదు 2 కాదు ఏకంగా 100 పాములతో చేసిన సీన్ అని చెప్పడంతో బాలయ్యతో పాటు షోలో కూర్చున్న ఆడియన్స్ కూడా షాక్ అయ్యారు. ఆ సీన్ గురించి వివరిస్తూ బొబ్బిల్ రాజా సినిమా అంటే మా అన్నయ్యకు చాలా ఇష్టం. అందులో కొండ చిలువను పట్టుకునే సీన్ ఓ హాలీవుడ్ సినిమా నుంచి రెఫరెన్స్ తీసుకున్నాం. మొదట ఆ సీన్ నేను చేయగలనా అని భయపడ్డారట. కానీ చివరకు ధైర్యం తెచ్చుకొని ఆ పాములున్న గదిలో దూకేశారట. ఆ పాములు పట్టే వ్యక్తి తన మీద పాములు వేసినప్పుడు చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. నిజంగా అదో గొప్ప అనుభవం అని చెప్పుకుంటూ వచ్చారు. అంతేకాదు బాలయ్య వెంకటేష్ని ఇండస్ట్రీకి ఎలా వచ్చావు అని అడగ్గా వెంకటేష్ గారు సింపుల్గా హీరో అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. విదేశాల్లో చదువుకొని అక్కడే సెటిల్ అవుదాం అనుకున్నా. కానీ 1986లో ఇండియాకు తిరిగి వచ్చాక ఏదైనా బిజినెస్ చేద్దాం అనుకున్నాను. కానీ కుదరలేదు. అనుకోకుండా కలియుగ పాండవులు అనే సినిమాతో నటుడిగా పరిచయమయ్యాను అని చెప్పుకొచ్చారు.